నేను చాలా సార్లు పైన షెల్టర్ కోసం అని చెప్పి ఫండ్ రైజింగ్కి 50,000 ఇవ్వండి, కొంచెం వీళ్ళకి ఇల్లు లాగా అవుతుంది అని చెప్పాను. వర్షం పడుతుంది, నవ్ ఐ కాంట్ అకామిడేట్, అది కండిషను. ఒకవేళ ఎవరైనా హెల్ప్ చేసి ఉండుంటే అట్లీస్ట్ ఈ ప్లేస్లో అయినా వాటికి షెడ్ వేద్దాం అనుకున్నాను. కానీ ఎవ్వరూ రెస్పాండ్ అవ్వలేదు. అలా వర్షంలో తడవాల్సిందే. ఎందుకంటే నా కండిషనే చాలా టఫ్ ఉంది, చాలా అంటే చాలా టఫ్ ఉంది. అండ్ కొంతమంది నువ్వు ఇండిపెండెంట్ కదా, నువ్వు చేసుకోలేవా అంటే చూడండి, నేను నా విషయం చెప్తా. నేను ఎంత ఇండిపెండెంట్ అంటే నా కోసం 1 రూపీ కూడా నేను ఇంతవరకు అడగలేదు. బెడ్లో 1 ఇయర్ నుంచి ఉంటున్నా. ఎంత క్రిటికల్ కండిషన్లో కూడా అప్పు తీసుకొని రెంట్స్ కట్టానే తప్ప నా కోసం ఫండ్ ఇవ్వండి, నా హెల్త్ కండిషన్ చాలా సివియర్ ఉంది, నాకు ఎవ్వరు సపోర్ట్ చేయడానికి లేరు అని నేను ఎప్పుడు చెప్పలేదు. ఈవెన్ రెస్క్యూస్కి కూడా బియాండ్ హ్యాండ్ చేస్తూ వచ్చాను. ఇది ఒక్కళ్ళు చేసే పని కాదండి. మీకు అర్థం అవ్వట్లేదు. వెన్ ఐ వాజ్ ఎర్నింగ్ 1 year ago, ఐ వాజ్ స్పెండింగ్ 60,000 to 70,000 ఎవ్రీ సింగిల్ మంత్. ఇది నాకు చేత కాక బియాండ్ హ్యాండ్ వెళ్ళిపోయి అప్పులు 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 ఎక్కువైపోయి, మీరు నమ్మరు, 1 yearలో 5 lakhs అప్పులు అయిపోయినాయి.